నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్, నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, సహజంగా ఈ డైవర్స్ కేసెస్లో, మెయింటెనెన్స్ కేసెస్లో ఒకవేళ హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యి ఫస్ట్ వైఫ్కి ఒక పెద్ద అమౌంట్ యాలిమనీ ఇచ్చేసి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న సెకండ్ వైఫ్తో కూడా ఇబ్బందులు వచ్చి సెకండ్ వైఫ్తో కూడా మళ్ళీ డైవర్స్ అయినప్పుడు ఫస్ట్ వైఫ్కి నువ్వు ఇంత ఇచ్చావు కాబట్టి నాకు కూడా ఇంతే వేయాలి అని కొంతమంది డిస్అడ్వాంటేజ్ తీసుకుంటాం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సార్, ఇది సేమ్ ఒక సిమిలర్ కేస్ ఒకటి జరిగింది సుప్రీంకోర్టులో. నేను ఆ కేస్ ఫ్యాక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, ఏమనిందంటే ఫస్ట్ వైఫ్కి ఆయనకి గొడవలు వచ్చి దే అప్లైడ్ ఫర్ ఎ డివర్స్. ఆవిడకి పర్మనెంట్ యాలిమనీ కింద ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇచ్చారు హస్బెండ్. ఆయనతో ఆవిడ 25 years దేవర్ టుగెదర్. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ దేవర్ లైఫ్ టైం టుగెదర్ ఉన్నట్టు ఉన్నారు. 25 years తర్వాత ఫస్ట్ వైఫ్తో విడిపోయిన తర్వాత ఈయన వెంటనే పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్ళి అయిన తర్వాత సెకండ్ వైఫ్తో దేవర్ హార్డ్లీ టుగెదర్ 15 రోజులు మాత్రమే కలిసి ఉన్నారు. ఈ 15 రోజుల తర్వాత ఈ రెండో భార్య ఏం చేసిందంటే రకరకాల పోలీస్ స్టేషన్ల దగ్గరలోంచి క్రిమినల్ కంప్లైంట్స్ అనేవి రేజ్ చేయించింది ఈయనతో. ఈయన 30 రోజుల్లో 30 సార్లు కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది, నాకు డివోర్స్ కావాలి అని. లాస్ట్కి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. నన్ను ఈమె చాలా వేదనకు గురి చేస్తుంది, నన్ను వేధిస్తుంది లిటరల్లీ. నాకు ఈవిడ దగ్గర నుంచి ఈమె క్రూయల్టీ విపరీతంగా ఉంది, వేధిస్తోంది, కాబట్టి నాకు ఆ గ్రౌండ్స్ పైన విడాకులు ఇవ్వండి అని. అప్పుడు భార్య ఏమనిందనంటే పర్మనెంట్ యాలిమనీ ఏదో ఒకటి నాకు ఇప్పించండి. ఫస్ట్ వైఫ్కి ఆయన 500 కోట్లు ఇచ్చాడు, నాకు కూడా ఈక్వల్ అమౌంట్ ఇస్తే బాగుంటుంది అని. అప్పుడు కోర్ట్ ఏం చెప్పింది అని అంటే ఫస్ట్ వైఫ్కి నీకు పోలిక లేదమ్మా, దట్స్ ఎ డిఫరెంట్ లైఫ్ అయింది. ఆవిడని పెళ్లి చేసుకున్నారు, దే హ్యావ్ లివ్ టుగెదర్. ఒక ప్రాపర్గా కొన్ని సంవత్సరాలు వాళ్ళు బతికారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. బట్ నీ సీనారియో డిఫరెంట్. ఇప్పుడు అతను సరే డబ్బులు ఇచ్చాడు అనుకుందాము, నువ్వు 100 కోట్లు అడుగుతున్నావు, ఇచ్చాము అనుకుందాము. అతను రేపు పాపర్ అవుతాడు, అసలు అడుక్కు తినేవాడు అవుతాడు, ₹1 చేతిలో ఉండదు, ఆరోగ్యం బాగోదు. అట్లాంటి సహకరించని పరిస్థితుల్లో మరి నువ్వు ఆయన బాగోగులు చూసుకుంటావా, నువ్వు ఆదుకుంటావా, నువ్వు మెయింటెనెన్స్ ఇస్తావా ఆయనకి, ఒకవేళ మెయింటెనెన్స్ కేసు ఇస్తే ఆయన అని అడిగింది. అప్పుడు ఆవిడ కిన్నురాలు అయిపోయి కామ్గా ఉండింది. సో ఈ కేసులో ఏదైతే ఉందో ఆ సెకండ్ వైఫ్కి ఓన్లీ ఒక 12 కోట్లు అనేది పర్మనెంట్ యాలిమనీ అనేది ఇచ్చారు సార్. చూసారు కదా, ఆ దురాశకి వెళ్ళకూడదు. ఫస్ట్ వైఫ్ సినారియో వేరు, ఆ కేసు వేరు. సెకండ్ వైఫ్ అసలు పెళ్లి చేసుకుంటమే ఆ ఫస్ట్ వైఫ్కి ఇంత డబ్బులు ఇచ్చాడు అన్నట్టుగా చేసుకున్నట్టున్నారు ఈ కేసులో పరిస్థితి చూస్తుంటే. సో ఇట్లాంటి వీడియోస్ మేము మీ అవేర్నెస్ గురించి చేస్తుంటాము, దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.